జూబ్లీహిల్స్ బైపోల్పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెంచిందా? ఎలాగైనా సరే అక్కడ కాంగ్రెస్ జెండా పాతాలని లెక్కలు వేసుకుంటుందా? గతంలో కంటోన్మెంట్ను దక్కించుకున్న అధికార పార్టీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచి బీఆర్ఎస్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తుందా? అందుకే కాంగ్రెస్ లీడర్లంతా జూబ్లీహిల్స్పై దండయాత్రకు దిగుతున్నారా? జూబ్లీహిల్స్ బైపోల్పై అధికార పార్టీ దూకుడు పెంచింది. త్వరలో జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేలా ప్లాన్ రెడీ చేస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటులో పాగా వేసి కేసీఆర్కు షాక్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు మంత్రులను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రులు సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఉప ఎన్నికలకు ముందు నిధుల వరద పారించి ఓటర్లను ఆకట్టుకోవాలని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ కొత్త నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. మొదటిసారి పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ నమోదు చేశారు. ఇటీవల మాగంటి గోపీనాథ్ మృతితో బైపోల్ రాబోతోంది. అయితే ఈసారి జూబ్లీహిల్స్లో హస్తం పార్టీ సత్తా చాటాలని అనుకుంటోంది. అందుకే నేరుగా మంత్రులను రంగంలోకి దింపింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు ₹1 కోటి అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం సమస్యలకు కేంద్రంగా ఉండేదన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు త్వరలో జరిగే బైపోల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి కోరారు. అదేవిధంగా పేదలందరికీ గతంలో 10 ఏళ్ళు అల్లుడా తేనవండుకుంటారు, బిడ్డ ఎక్కడ ఉంటుంది, గోల్డెన్ కలుపుతారు అన్న ప్రభుత్వం 10 ఏళ్లలో ఎవరికి కూడా డబల్ బెడ్రూమ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మని ఇల్లు ఇవ్వాలి, ముందుగా స్థలాలు ఉన్న వాళ్ళకి ఇచ్చి లేని వాళ్ళందరినీ కూడా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, పెద్దలందరినీ కూడా తప్పకుండా వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని మేము కార్యక్రమం చేస్తాం. ఇక్కడ మీ జాయింట్ కలెక్టర్ ముకుందర్ రెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా డీసీ మున్సిపల్ అందరు ఉన్నారు. మా అందరి ఆలోచన ఒకటే, ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా హైదరాబాద్ రాష్ట్ర రాజధాని అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలనే ఆలోచన. ఈరోజు మేయర్ గారు లేదా ఈ ప్రభుత్వం ఇంకా మంత్రులందరూ కూడా హైదరాబాద్ సంబంధించిన ప్రజల సమస్యలు పరిష్కరించి, ముఖ్యంగా త్రాగునీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఇక్కడ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా ప్రజలకు సౌకర్యంగా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దాంతో అక్కడ బైపోల్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో మరో బైపోల్ రాబోతోంది. ఈ సీటు బీఆర్ఎస్ కు సిట్టింగ్ కావడంతో అధికార పార్టీ కూడా ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. అయితే జూబ్లీహిల్స్లో మైనారిటీ సెటిలర్ల ఓట్లు అధికంగా ఉన్నాయి. మరోవైపు మాగంటి ఫ్యామిలీకే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటర్ల మనసు దోచుకునేందుకు అధికార పార్టీ అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి దక్కుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అధికార పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. ఇందులో మైనారిటీ వర్గానికి చెందిన ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ కు టికెట్ దక్కింది. కానీ ఆయన ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని అంటున్నారు. అటు నాంపల్లి నుంచి బరిలో నిలిచిన ఫిరోజ్ ఖాన్ కూడా తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు నవీన్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్లో తాను పోటీకి రెడీగా ఉన్నానని అంటున్నారు. గతంలో జూబ్లీహిల్స్ నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నవీన్ యాదవ్ ఇప్పటికే నియోజకవర్గంపై మంచి పట్టు సాధించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. అటు సేవా కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నవీన్ యాదవ్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారట. అందుకే ఎమ్మెల్యే సీటు కోసం నవీన్ యాదవ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో
అంజన్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. వాస్తవానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీల ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ మైనారిటీలు ఎటువైపు ముగ్గితే వాళ్లే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది. అయితే మైనారిటీ నేతకు టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉండగా దీనికి ఎంఐఎం పార్టీ అభ్యంతరం చెబుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మైనారిటీ వర్గానికి చెందిన నేత ఎమ్మెల్యేగా ఎన్నికైతే భవిష్యత్తులో తమకు ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉందని ఎంఐఎం భావిస్తోందట. అందుకే నాన్ మైనారిటీ నేతకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తాము బహిరంగంగా మద్దతు ఇస్తామని అంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్లాన్ బిని రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎంఐఎం మద్దతు దొరకని పక్షంలో అభివృద్ధి నినాదంతో జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.